Hello students, welcome to the online class of ABN and PRR College of Science, Kovur. Subject Marketing of Financial Services. Marketing of Financial Services. The subject is for 3rd BCom general students. Semester is 6th semester. Okay students, today's our topic is frontline staff. Frontline staff. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాఫ్. తెలుగులో దీన్ని ఫ్రంట్ లైన్ స్టాఫ్ అని లేదా ముందు వరుసలోని సిబ్బంది అని అంటారు. ముందు వరుసలోని సిబ్బంది. ఓకే, ఫ్రంట్ లైన్ స్టాఫ్ దీని మీనింగ్ ఏంటంటే సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఏ సర్వీసెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాయో ఆ సర్వీసెస్ త్రూ స్టాఫ్ ద్వారా మాత్రమే కస్టమర్స్కి అందుతాయి. అంటే ఏదైనా ఒక సర్వీస్ ఆర్గనైజేషను సక్సెస్ అవ్వాలి అనేది దానిలో పనిచేసే స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకున్నా ఆర్గనైజేషన్లో ఏవైతే సర్వీసెస్ అందించబడుతున్నావో అవి ఆర్గనైజేషన్ స్టాఫ్ ద్వారా కస్టమర్స్కి అందిస్తుంది. సో స్టాఫ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా, స్టాఫ్ యొక్క పాత్ర లేకుండా ఆర్గనైజేషను కస్టమర్స్కి సర్వీసెస్ని అందించలేదు. కాబట్టి ఇక్కడ ఏ కస్టమర్ గురించి మనం మాట్లాడుకున్నా ఏ కస్టమర్ అయినా డైరెక్ట్గా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్తో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక కస్టమరు ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత లేదా ఎవరైనా ఒక కస్టమర్ ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత అతను కోరుకున్న సర్వీస్ ఎక్కడైతే లభ్యమవుతుందో అక్కడ ఉండే స్టాఫ్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అంటే కస్టమర్స్కి స్టాఫ్తో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ అప్రోచ్ అయ్యేది స్టాఫ్ ద్వారా మాత్రమే కస్టమర్స్కి సర్వీసెస్ అనేవి అందించబడతాయి. కస్టమర్స్కి ఆర్గనైజేషన్తో పెద్ద సంబంధం ఏమీ ఉండదు. ద కస్టమర్స్ హ్యావ్ ద డైరెక్ట్ అప్రోచ్ to the staff working in the organization, not to the organization directly. ఒక సంస్థతో కాకుండా ఆ సంస్థలో పనిచేసే సిబ్బందితో వినియోగదారులు ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే సంస్థలో పనిచేసే సిబ్బంది ద్వారానే వినియోగదారులు ప్రత్యక్షంగా సేవలను పొందగలుగుతారు. కాబట్టి అందుకే ఒక సంస్థలో పనిచేసే సిబ్బంది ఏ స్థాయి మేరకు పనిచేస్తారో దానిని బట్టే వినియోగదారుని సంతృప్తి అనేది ఆధారపడుతూ ఉంటుందని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సో ఈ విషయాలను బట్టి ఒక ఆఫీస్లో వర్క్ చేసే ఫ్రంట్ లైన్ స్టాఫ్కి అంటే కస్టమర్స్కి సర్వీసెస్ని ఆఫర్ చేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫ్రంట్ లైన్ స్టాఫ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఆఫర్ చేసే సర్వీసెస్ని బట్టి కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది డిటర్మైన్ అవుతుంది. రైట్. ద ఫ్రంట్ లైన్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ద సపోర్టింగ్ స్టాఫ్ బోత్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ఫుల్ సర్వీస్ డెలివరీ. ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా సర్వీసెస్ని డెలివరీ చేయాలనుకుంటే కంపల్సరీ దానికి ఎవరెవరు బాగా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ స్టాఫ్ అండ్ ద సపోర్టింగ్ స్టాఫ్. అంటే ఒక ఆఫీస్లో పనిచేసే మెయిన్ స్టాఫ్ అండ్ వాళ్ళకి సపోర్టింగ్గా పనిచేసే సపోర్టింగ్ స్టాఫ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్లే, కోఆపరేషన్ వల్లే ఒక ఆర్గనైజేషన్ సర్వీసెస్ని సక్సెస్ఫుల్గా కస్టమర్స్కి డెలివరీ చేయగలదు. రైట్. ద ఫ్రంట్ లైన్ స్టాఫ్ who provide a link between the
ఎక్స్టర్నల్ కస్టమర్స్ అండ్ ద ఇంటర్నల్ ఆపరేషన్స్ ఆఫ్ ద సర్వీస్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్కి కస్టమర్స్కి మధ్య ఒక లింక్ని క్రియేట్ చేసేది ఎవరంటే ఫ్రంట్ లైన్ స్టాఫే. ఒక ఆర్గనైజేషన్ లోపల ఏ సర్వీసెస్ని అందిస్తుంది, ఆ సర్వీసెస్ని బయట నుంచి వచ్చే కస్టమర్ పొందడానికి మధ్యలో ఒక లింక్ రోల్ ప్లే చేసేది ఎవరు అంటే ఫ్రంట్ లైన్ స్టాఫే. సో ఈ విధంగా ఒక సంస్థ అందించే అంతర్గత సేవలను బహిర్గతంగా ఉండే వినియోగదారులు పొందడానికి మధ్య ఒక లింక్ను సృష్టించేది ఆ సంస్థలో పనిచేసే ఫ్రంట్ లైన్ సిబ్బందే. కాబట్టి ఈ విధంగా ఆర్గనైజేషన్ని, ఎక్స్టర్నల్గా ఉండే కస్టమర్స్ని దగ్గరకు తీసుకొచ్చేది, ఒకరికి మధ్య అంటే ఆర్గనైజేషన్కి కస్టమర్స్కి మధ్య ఒక లింక్ని ప్రొవైడ్ చేసేది, లింక్ని క్రియేట్ చేసేది ఈ ఫ్రంట్ లైన్ స్టాఫే. ఈ ఫ్రంట్ లైన్ స్టాఫ్ అనేవాళ్ళు లేకపోతే ఆర్గనైజేషన్కి కస్టమర్స్కి మధ్య ఉన్నటువంటి లింక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి సంస్థలు ఏ సేవలైతే అందిస్తున్నాయో సంస్థలు అందించే ఆ అంతర్గత సేవలను మార్కెట్లో ఉండే బహిరంగ వినియోగదారులు పొందడానికి మధ్య ఒక వారధిగా, ఒక చైన్గా, ఒక లింక్గా సహాయపడేది ఆ సంస్థలో పనిచేసే ముందు వరుసలోని సిబ్బంది. ఓకే. కస్టమర్స్ perceptions of service quality will be impacted by the customer-centric behaviors of employees. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీస్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన పర్సెప్షను కస్టమర్కి ఎలా వస్తుంది అంటే ఆ ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ కస్టమర్ సెంట్రిక్ బిహేవియర్ కలిగి ఉన్నారా లేదా. ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ కస్టమర్ సెంట్రిక్ బిహేవియర్తో పనిచేస్తున్నట్లయితే అప్పుడు డెఫినెట్గా కస్టమర్స్కి సర్వీస్ క్వాలిటీ పట్ల వాళ్ళకు ఒక మంచి పర్సెప్షన్ అనేది వస్తుంది, ఒక మంచి ఉద్దేశ్యం కలుగుతుంది, ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏదైనా ఒక వినియోగదారుడికి సంస్థ అందించే సేవ పట్ల మంచి అభిప్రాయం, సదభిప్రాయం కలగాలి అంటే అది ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది వినియోగదారుని కేంద్రీకృత ప్రవర్తన కలిగి ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అంటే ఒక ఆఫీస్లో పనిచేసే సిబ్బంది యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలి అంటే వినియోగదారు కేంద్రీకృత ప్రవర్తన. అంటే కేవలం వినియోగదారుల అవసరాలు తీర్చడానికి, వినియోగదారుల ఫిర్యాదులు తెలుసుకోవడానికి, వినియోగదారుల ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడానికి అనే వైఖరి ఏ సిబ్బంది అయితే కలిగి ఉంటారో ఆ సిబ్బందిని ఏమంటారు, వినియోగదారుని కేంద్రీకృత ప్రవర్తన గల సిబ్బంది అంటారు. అంటే ఏ ఆఫీసులో అయినా పనిచేసే సిబ్బంది ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉంటే అప్పుడు ఆ ఆఫీస్కి సేవలను పొందడానికి వచ్చిన వినియోగదారులు తప్పనిసరిగా ఆ ఆఫీసులో అందించబడిన సేవలపై సదభిప్రాయాన్ని కలిగి ఉంటారు, ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. In fact, all of the live dimensions of service quality, that is reliability, responsiveness, assurance and tangible, can be influenced directly by the employees. ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీస్ క్వాలిటీకి సంబంధించిన డిఫరెంట్ డైమెన్షన్స్, అంటే ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్కి డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి.
ఒకటి ఏంటంటే రిలయబిలిటీ, విశ్వసనీయత లేదా నమ్మకం. అంటే ఒక ఆర్గనైజేషను మంచి క్వాలిటీ కలిగిన సర్వీసెస్ని అందిస్తుంది అని పబ్లిక్లో ఒక మంచి విశ్వాసం, నమ్మకం ఉండాలి. దాన్ని రిలయబిలిటీ అంటారు. ఇంకొకటి రెస్పాన్సివ్నెస్, ప్రతిస్పందించే తీరు. కస్టమర్ సర్వీస్ని పొందిన తర్వాత ఆ సర్వీస్ పట్ల అతను డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇమ్మీడియట్గా ఆర్గనైజేషన్ దానికి రెస్పాండ్ అవ్వాలి, ప్రతిస్పందించాలి. వినియోగదారుడు సేవను పొంది ఆ వినియోగదారుడు అసంతృప్తి చెందితే అతని అసంతృప్తికి గల కారణాన్ని తెలుసుకోవడానికి తగిన రీతిలో సంస్థ ప్రతిస్పందించాలి. అప్పుడే వినియోగదారునికి సంస్థపై విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇష్యూరెన్స్, భద్రత లేదా ధీమా. మా సంస్థలో అందించబడే సేవను పొందినట్లయితే మీకు ఈ విధమైన ప్రయోజనం లభిస్తుంది అని సంస్థ ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాలు సంస్థ తప్పకుండా నెరవేర్చుతుంది అనే నమ్మకం కూడా కస్టమర్స్కి కలగాలి. ఇంకొకటి ఏంటంటే టాంజిబుల్, కనబడే లక్షణం. వాస్తవానికి సర్వీసెస్ అనేవి కంటికి కనిపించవు, కానీ కంటికి కనిపించే విధంగా ఆ విధమైన అభిప్రాయాన్ని కలిగించాల్సిన బాధ్యత సంస్థకు ఉంది. ఆ విధంగా కంటికి కనిపించే స్థాయిలో, కంటికి కనిపించినట్లుగా చేసే విధంగా ఆర్గనైజేషన్ కస్టమర్స్కి ఆ విధమైన నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత కలిగి ఉంది. సో ఈ విధంగా ఒక సర్వీస్ గురించి మాట్లాడుకుంటే ఆ సర్వీస్లో రిలయబిలిటీ ఉండాలి, సర్వీస్కి రెస్పాండ్ అవ్వాలి, సర్వీసెస్కి ఎష్యూరెన్స్ ఇవ్వాలి, సర్వీసెస్ ఇంటాంజిబుల్ అయినా కానీ టాంజిబుల్ అన్న ఫీల్ని కస్టమర్స్కి కలిగించాలి. ఈ విధమైన అన్ని విషయాలు దేని ద్వారా డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే ఫ్రంట్ లైన్ స్టాఫ్ వల్లే. అంటే ఎవరైనా ఒక కస్టమర్ ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో అందించే సర్వీసెస్ మంచి నమ్మకమైనవి, విశ్వాసమైనవి, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మనం ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు, మనకి ఈ ఆఫీస్లో అందించే సర్వీసెస్కి పూర్తి అష్యూరెన్స్ ఉంది, మనం ఈ ఆఫీస్లో అందించే సర్వీసెస్ని ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేయగలం అనే ఒక రకమైన ఫీల్ కస్టమర్కి కలిగించేది ఆ ఆర్గనైజేషన్లో పనిచేసే ఫ్రంట్ లైన్ స్టాఫే. అంటే ఒక వ్యాపార సంస్థ లేదా ఒక సేవా సంస్థ అందించే సేవల విషయంలో అనేక డైమెన్షన్స్ని వినియోగదారులకు తెలియజేసేది ఆ సేవా సంస్థ కాదు, ఆ సేవా సంస్థలో పనిచేసే ముందు వరుసలోని సిబ్బందే. వాళ్ళే వినియోగదారులకు అన్ని రకాలైన విషయాల్లో పూర్తి భరోసాన్ని, పూర్తి నమ్మకాన్ని, పూర్తి ప్రతిస్పందించే గుణాన్ని కలిగి వినియోగదారులకు ఆశించిన రీతిలో సేవలను అందించి వినియోగదారులను పూర్తి స్థాయిలో సంతృప్తిపరుస్తారు వారు ఫ్రంట్ లైన్ స్టాఫ్, ముందు వరుసలోని సిబ్బంది. అందుకే ఈ విధంగా చెప్తుంటారు, దేర్ ఈజ్ ఎ సేయింగ్ దట్ సాటిస్ఫైడ్ ఎంప్లాయీస్ మేక్ ఫర్ సాటిస్ఫైడ్ కస్టమర్స్. ఎక్కడైతే ఏ ఆర్గనైజేషన్లో అయితే సాటిస్ఫైడ్ ఎంప్లాయీస్ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరిని తయారు చేస్తారంటే సాటిస్ఫైడ్ కస్టమర్స్ని తయారు చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా ఒక ఆర్గనైజేషన్ దానిలో పనిచేసే ఎంప్లాయీస్ని సాటిస్ఫై చేస్తే ఆ ఎంప్లాయీస్ తమ డ్యూటీస్ ద్వారా కస్టమర్స్ని సాటిస్ఫై చేయడానికి వీలుంటుంది. దట్స్ వై దేర్ ఈజ్ ఎ సేయింగ్ దట్ సాటిస్ఫైడ్ ఎంప్లాయీస్ మేక్ ఫర్ సాటిస్ఫైడ్ కస్టమర్స్. సంతృప్తి చెందిన ఉద్యోగులే సంతృప్తి చెందిన వినియోగదారులను తయారు చేయగలరు లేదా సృష్టించగలరు. దాన్ని మరో విధంగా ఏ విధంగా చెప్పాలి మనం? వినియోగదారులు సంతృప్తి చెందాలంటే ఆ వినియోగదారులు సేవలు పొందే ఉద్యోగులు కూడా ముందుగా సంస్థ ద్వారా సంతృప్తి చెందబడాలి. అప్పుడు ఖచ్చితంగా ఉద్యోగులు సంతృప్తి చెందితే వారు అందించే సేవల ద్వారా వినియోగదారులు కూడా సంతృప్తి చెందుతారు.
రైట్. Frontline employees of the organization place behind the scene, but they are critical to the success of any service organization because ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే ఫ్రంట్లైన్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు సీన్కి బిహైండ్ ఉంటున్నప్పటికీ కూడా ఆ ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్లో క్రిటికల్ రోల్ ప్లే చేసేది మాత్రం ఆ ఫ్రంట్లైన్ స్టాఫే. అంటే ఒక సంస్థలో పనిచేసే సిబ్బంది వాస్తవానికి బాగా పైకి ఎక్స్పోజ్ అవ్వకపోయినా కానీ వాళ్ళు సీన్కి వెనకాల ఉన్నప్పటికీ కూడా, అంటే తెర వెనుక ఉంటున్నప్పటికీ కూడా ఒక వ్యాపార సంస్థ యొక్క విజయంలో లేదా ఒక సేవా సంస్థ యొక్క విజయంలో కీలకమైన పాత్ర పోషించేది ఆ సంస్థలో పనిచేసే ముందు వరుసలోని సిబ్బందే. కాబట్టి మనం ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక సంస్థ యొక్క విజయం అనేది ఖచ్చితంగా నిర్దిష్టంగా ఆ సంస్థలో పనిచేసే ముందు వరుసలోని సిబ్బందిపైనే ఆధారపడుతుంది. వాస్తవానికి వారు తెర వెనుక ఉండి తమ విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా సంస్థ యొక్క విజయం అనేది ఆ ముందు వరుసలోని సిబ్బందిపై ఆధారపడి ఉంటుంది. ముందు వరుసలోని అందించే సిబ్బంది యొక్క సేవల పనితీరు నాణ్యత పైనే వినియోగదారుడు సేవల ద్వారా సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి సేవా సంస్థ యొక్క విజయం అనేది ఆ సేవా సంస్థలో పనిచేసే ముందు వరుసలోని సిబ్బంది పైన ఆధారపడుతుంది అనేది నిర్వివాదాంశం. నెక్స్ట్, దీన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఎందుకు ఒక ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్ అనేది ఆర్గనైజేషన్లో పనిచేసే ఫ్రంట్లైన్ స్టాఫ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫ్రంట్లైన్ స్టాఫ్ అనేవాళ్ళు ఒక ఆర్గనైజేషన్ సక్సెస్లో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు చాలా క్రిటికల్గా కన్సిడర్ అవుతారు. అంటే బికాస్ ద ఫ్రంట్లైన్ స్టాఫ్ ఆర్ ద సర్వీస్. అదే మనం ఫస్ట్ పాయింట్ తెలుసుకుంటున్నాం. దే ఆర్ ద సర్వీస్. ఆర్గనైజేషన్ అందించే సర్వీస్ ఎవరంటే ఫ్రంట్లైన్ స్టాఫే. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఫ్రంట్లైన్ స్టాఫ్ ఆర్ ద బ్రాండ్. యాక్చువల్గా ఇక్కడ బ్రాండ్ ఎవరంటే ఫ్రంట్లైన్ స్టాఫే. జనరల్గా మనకి బయటికి ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతుందంటే ఆర్గనైజేషన్ యొక్క పేరు అనేది బ్రాండ్కి ఎక్స్పోజ్ అవుతుంది, కానీ ఇన్ రియల్ సెన్స్ ఫ్రంట్లైన్ స్టాఫ్ ఆర్ ద బ్రాండ్. ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీసు ఫ్రంట్లైన్ స్టాఫే. ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఫ్రంట్లైన్ స్టాఫే ఆర్గనైజేషన్కి బ్రాండ్ కూడా. థర్డ్ పాయింట్, దే ఆర్ ద మార్కెటర్స్. ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే ఫ్రంట్లైన్ స్టాఫే మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్. ఆర్గనైజేషన్ సెపరేట్గా ఎన్నో రకాల పబ్లిసిటీ యాక్టివిటీసు, మార్కెటింగ్ యాక్టివిటీస్ చేసినప్పటికీ కూడా ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్ మీద ఒక మంచి ఒపీనియన్ కస్టమర్కి ఏ విధంగా కలుగుతుందంటే ఆర్గనైజేషన్లో పనిచేసే ఫ్రంట్లైన్ స్టాఫ్ వల్లే. దట్స్ వై ద ఫ్రంట్లైన్ స్టాఫ్ ఆర్ ద మార్కెటర్స్. ఇక లాస్ట్ వన్, ఫోర్త్ వన్, ద ఫ్రంట్లైన్ స్టాఫ్ ఆర్ ద ఆర్గనైజేషన్ ఇన్ ద కస్టమర్స్ ఐస్. కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫే. అందుకే the staff who are working in the organization can be considered as the organization in the customer's eyes. వినియోగదారుల దృష్టిలో సంస్థ ఎవరు అంటే ఆ సంస్థలో పనిచేసే సిబ్బందే. సో ఈ విధంగా ఫ్రంట్లైన్ స్టాఫ్ని మనం ఏ విధాలుగా అర్థం చేసుకోవచ్చు అంటే, దే ఆర్ ద సర్వీస్ అంటే ముందు వరుసలోని సిబ్బందే ప్రధానమైన సేవ. ఫ్రంట్లైన్ స్టాఫ్ ఆర్ ద బ్రాండ్, ముందు వరుసలోని సిబ్బందే సంస్థ యొక్క బ్రాండ్. నెక్స్ట్, ఫ్రంట్లైన్ స్టాఫ్ ఆర్ ద మార్కెటర్స్. ముందు వరుసలోని సిబ్బందే మార్కెటర్లు. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫ్రంట్లైన్ స్టాఫ్ ఆర్ ద ఆర్గనైజేషన్ ఇన్ ద కస్టమర్స్ ఐస్. వినియోగదారుల దృష్టిలో ముందు వరుసలోని సిబ్బందే ఒక ఆర్గనైజేషన్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.